గాయస్ అర్జున్ సన్న వైజయంతి మూవీ అయితే చూసాము. ఈ మూవీ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒక మాస్ మసాలా, ఒక మంచి మాస్ జాతర అని కూడా చెప్పొచ్చు. అంటే మెయిన్ కంటే ఆ ఫైట్స్ అవ్వచ్చు, బీజిఎంస్ అవ్వచ్చు, ఇదైతే ఒకటే ఇంకా రంపకోతం అంటారు కదా, ఆ వేలో అయితే ఉన్నది మాత్రం ఈ సినిమా అయితే. ఇంకా కళ్యాణ్ రామ్ గారి విషయానికి వస్తే మాత్రం ఆయన బింబిసారాతో మనందరికి ఒక మాస్ హీరో కింద అయితే మనకి ఎంట్రీ అయితే ఇచ్చారు. కానీ ఆ బింబిసారాను కూడా బ్రేక్ చేసిన ఒక మంచి మూవీ ఈ సినిమా అయితే అనుకోవచ్చు. ఇంకా విజయశాంతి గారి విషయానికి వస్తే మాత్రం ఆమె మళ్ళీ కంబ్యాక్ అంటున్నారు కదా, ఆ ఫైట్ అంటే ఆ ఏజ్ లో కూడా ఆమె చేసే ఫైట్స్ అవ్వచ్చు, ఆ ఫస్ట్ ఫైట్ అవ్వచ్చు, లాస్ట్ ఫైట్స్ అవ్వచ్చు, ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఆమె పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్కడ అసలు తగ్గేదే లేదు. ఇంకా కళ్యాణ్ రామ్ గారు ఇంకా హీరో గారి దగ్గరకు వస్తే మాత్రం ఈయన ఒక్కొక్క డైలాగ్ చెప్పుతుంటే థియేటర్ అంతా దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఆడియన్స్ అందరూ కూడా రీసెంట్ గా మనకి ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు, కళ్యాణ్ రామ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడా కాలర్ ఎగరేసుకోవచ్చు అని. ఈ సినిమాకి మాత్రం పక్క అయితే ఎగరేసుకోవచ్చు. ఇంకా మెయిన్ గా అయితే బీజిఎంస్ అయితే చూడొచ్చు. ఆ బీజిఎం కి ఒక్కొక్కరికి గుడ్లు అయితే దడొచ్చేసి అంత గట్టి కొట్టారు అనమాట బీజిఎం. ఇంకా డైరెక్షన్, స్క్రీన్ పే చూసుకుంటే ఇందులో ఉన్న శ్రీకాంత్ గారు అవ్వచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, అది ఇంకా చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే విలన్స్ వచ్చేటప్పుడు ఎంట్రీ బీజిఎంస్ అవ్వచ్చు. విజయశాంతి గారికి ఆమె ఎప్పుడైతే వస్తుందో ఆ బీజిఎం ఒకటైతే రన్ అవుద్ది. ఆ బీజిఎం కూడా మాత్రం మనం థియేటర్కి అయితే వెళ్ళొచ్చు. ఇంకా కళ్యాణ్ రామ్ గారి విషయానికి వస్తే మాత్రం ఈయన ఆ కళ్ళుతోనే మొత్తం అందరం కూడా బ్రేక్ చేయించారు ఈ సినిమా విషయానికి వస్తే మాత్రం. అంటే ఒక మాస్, అలాగే లాస్ట్ ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉన్నది. ఒక అమ్మ కోసం ఎంత దూరమైనా సరే వెళ్ళొచ్చు అనమాట. అంటే ఒక తల్లి ప్రేమ పొందడం కోసం ఎంత దూరం వెళ్తాడన్నది ఈ సినిమాలో అయితే కనిపిస్తుంది. ఇంకా ఆ లొకేషన్స్ ఇవన్నీ కూడా బయట చాలా 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 బాగున్నాయి. ఇంకా డైరెక్షన్ అయితే మాత్రం ఫస్ట్ నుంచి చివరి వరకు ఆయన కొత్త డైరెక్షన్ అంట. కానీ కొత్త డైరెక్టర్ అయినా మాత్రం అస్సలు మీకు ఎక్కడైనా సరే అంటే ఈ అబ్బాయి నిజంగా కొత్త అతన అన్న థాట్ ఎక్కడ రాదు. ఒక మాస్ జాతర అయితే చూపించాడు. ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఇంక మనం చెప్పదలుచుకోలేదు. ఆ కొన్ని దిక్కున సముద్రంలో కొన్ని షార్ట్స్ అయితే ఉంటాయి, అవి అవ్వచ్చు. అలాగే మనకి మైండ్ నుంచి ఆలోచించినా సరే ఈ సినిమా మాత్రం చాలా కొత్తగానే కనిపించింది. అలాగే కళ్యాణ్ రామానికి కెరీర్ లోనే ద బెస్ట్ మాస్ మూవీ కింద అయితే ఈ సినిమా అయితే ఉంటుంది అనమాట. మరి మీరు కూడా ఈ వీక్ లో తప్పకుండా ఈ మూవీకి అయితే ఒకసారి అయితే వాచ్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా నచ్చుతుంది.